హలో, నా పేరు లిఖిత్ సాయి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కొత్త వీడియోతో మైన్క్రాఫ్ట్ చేశాను. మైన్క్రాఫ్ట్ టిక్టాక్ హ్యాక్స్ అన్న నా ఫేవరెట్ కూడా రెడ్ స్టోన్ హ్యాక్సే. ఎంతమందికి రెడ్ స్టోన్ హ్యాక్స్ చెప్పండి. ఇక స్టార్ట్ చేసేద్దామా? ఆగండి. ఓకే, చలో. ముందుగా మీరు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయాలి. లైక్స్ ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ గంట ఇలా కొట్టండి. నోటిఫికేషన్ మీకు ఆన్ అవుతాయి. అరే సారీ, సర్వైవల్లో ఉన్నాను. ఇది 2 నా హ్యాక్స్ అయితే మొదలు పెట్టేద్దామా? లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ టు గేమింగ్ గైస్. మనకైతే స్టార్ట్ చేసి మన ఫస్ట్ హ్యాక్ వచ్చి టీఎన్టీ లాంచర్. అండ్ టీఎన్టీస్ ఎక్కువగా ఉంటాయి. టీఎన్టీ రెడ్ స్టోన్ హ్యాక్స్ ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ హ్యాక్ అయితే స్టార్ట్ చేసేద్దామా? ఇక్కడ విలేజ్ దగ్గర ఎక్కడ స్టార్ట్ చేద్దామంటే ఇక్కడ వద్దులేండి. ఇక్కడ విలేజ్ కాబట్టి టీఎన్టీ హ్యాక్ అది మెయిన్గా వెళ్ళిపోతుంది. అందుకని ఇక్కడ మౌంటైన్ ఇక్కడ స్టార్ట్ చేద్దామా? అంటే ఇక్కడ టీఎన్టీస్ ఇలా వెళ్ళే అక్కడే కదా వెళ్తాయి, అక్కడ వెళ్తాయి కదా. సో స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ క్వార్ట్స్ బ్లాక్స్ తీసుకొని, క్వార్ట్స్ అనే కదా మీకు ఇష్టం వచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. క్వార్ట్స్ తీసుకొని ఇలా 7 బ్లాక్స్ ఇలా పెట్టండి. హాయ్ చిక్కీ, హాయ్. 7 బ్లాక్స్ ఇలా పెట్టండి. పక్క వెళ్ళు, మళ్ళీ దీనిపైకి ఎక్కుతుంది. పక్క వెళ్ళు. ఇలా 7 బ్లాక్స్ పెట్టుకోండి. ఇక్కడ ఒక బ్లాక్ పెట్టేసి ఇలా నేను చేసినట్టే చేయండి, లేకపోతే మీకు హ్యాక్ పని చేయదు. ఇలా పెట్టేసి స్లాబ్స్ తీసుకోండి. ఓకే, స్లాబ్ ఇది కూడా నేను క్వార్టర్స్ తీసుకున్నాను. క్వార్టర్స్ ఎందుకంటే వైట్ కలర్ బాగుంటుందని. మీకు ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. వాటర్ కూడా ఇక్కడ వరకు వచ్చి ఆగుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చి రెడ్ స్టోన్ ఒక బటన్ తీసుకోండి. ఫస్ట్ ఒక బటన్ తీసుకోండి. తను వచ్చేది ఓకే. ఇక్కడ కాదు, ఇక్కడ ప్లేస్ చేసి ఇలా తీసుకురండి. ఇక్కడ బటన్ పెట్టండి. ఓకే, ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇలా సెట్ చేయండి. ఇంకా రిపీటర్స్ తీసుకోండి. ఇటు సైడ్ ఫేసింగ్ ఉండాలి, గుర్తుపెట్టుకొని ఇటు సైడ్ ఫేసింగ్ పెట్టుకొని ఇలా ఒక 4 రిపీటర్స్ తీసుకొని ఇలా 4 రిపీటర్స్ పెట్టాలి. అండ్ రెడ్ స్టోన్ డస్ట్ ఇలా తీసుకొని ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇలానే స్ట్రైట్గా వెళ్ళండి. ఇటువైపు ఫేసింగ్. ఇప్పుడు ఓకే, ఇటువైపు 4 పెట్టేసాం. అండ్ ఈ రిపీటర్స్ అన్నిటినీ 4లో పెట్టేసేయండి. 4 టిక్స్ వచ్చి 4లో ఉండండి. అన్నీ మ్యాక్సిమం ఉండాలి. అదే ఇది కూడా అంతే. అన్నిటినీ 4 టిక్స్ పెట్టేసేయండి. ఇంకంతే గైస్, హ్యాక్ అయిపోయింది. ఇంత సింపుల్. ఇక్కడ టీఎన్టీస్ పెట్టండి, ఇక్కడ టీఎన్టీ పెట్టండి. అంతే గైస్. ఇక బటన్ స్టార్ట్ చేస్తే ఇక వెళ్ళిపోతుంది. టీఎన్టీ ఇలా వెళ్ళిపోతుంది. స్టార్ట్ చేసేద్దామా? 3, 2, 1. అరే వాట్? ఇక్కడ స్టార్ట్ చేసేద్దాం. 3, 2, 1. ఓకే. చూడండి ఎలా పేలుతున్నాయో. మీరు కూడా ఈ హ్యాక్ ఖచ్చితంగా ట్రై చేయండి.
మళ్ళీ ఇంకోసారి లెట్స్ గో స్టార్ట్. ముందర మీరు అండ్ ఇక్కడ బాహుబలి యుద్ధమే జరుగుతుంది. బాహుబలి. సో అంతే కదా. ఇది టీఎన్టీ లాంచర్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇది మన హ్యాక్ ఇది ఫస్ట్ హ్యాక్, మనం ఫస్ట్ వీడియోలో ఫస్ట్ హ్యాక్ ఇది. నెక్స్ట్ సెకండ్ హ్యాక్కి వెళ్ళిపోదామా? అప్పుడే నైట్ అయిపోయిందా? స్టార్ట్ చేసింది మార్నింగ్, అప్పుడే నైట్ అయిపోయింది. ఓకే చలోకే సెకండ్ హ్యాక్ అయితే వెళ్ళిపోదామా? సో మార్నింగ్ అయిపోయింది. నెక్స్ట్ మన సెకండ్ హ్యాక్ అయితే ట్రై చేద్దామా? సెకండ్ హ్యాక్ వచ్చేసి గన్. చూడండి విచిత్రంగా ఉంది కదా. గన్నే అనుకోండి. మన మైన్క్రాఫ్ట్లో గన్ ఎలా ఉండదు కదా, గన్ అనుకోండి. ప్లస్ మన నెక్స్ట్ హ్యాక్ అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ హ్యాక్ అయిపోయింది. సెకండ్ హ్యాక్ వచ్చి గన్ చూడడానికి కొంచెం విచిత్రంగానే ఉంటుంది కదా. అంటే మైన్క్రాఫ్ట్లో గన్ చూసిండేది. ఇప్పుడు మనమైతే గన్నునే చేద్దాం, కానీ గన్లో బుల్లెట్స్ ఇద్దాం. ఏమొస్తా తెలుసా? యారోస్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ప్లేస్ బాగుంది, ఒక మంచి స్థలం కావాలి. అంటే దాంట్లో యారోస్ బయటకు వస్తాయి కాబట్టి, అది కూడా ఫైర్ యారోస్ ఇల్లు తగలబడిపోతాయి కాబట్టి ఇక్కడ పడదు. నేను స్టోన్ బ్రిక్స్ అయితే తీసుకున్నా. ఇలా 3 blocks హైట్ పెట్టండి. 3 blocks పెట్టిన తర్వాత ఒక స్టిక్కీ పిస్టన్ తీసుకొని కరెక్ట్గా 3 blocks మిడిల్లో ఇక్కడ ఒక బ్లాక్ పెట్టండి. ఇక్కడ ఒక 2 blocks ఇలా పెట్టి 3 blocks పెట్టండి. ఇలా 5 ఇక్కడ కింద తీసేయండి. ఇలా కొంచెం పెట్టాను. ఇక్కడ ఒక మినీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. అరే ఒక మినీ చిన్న ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగానే స్టిక్కీ పిస్టన్ ఒక రెడ్ స్టోన్ పెట్టేసి, నెక్స్ట్ వచ్చి ఒక డిస్పెన్సర్ పెట్టండి. డిస్పెన్సర్ పెట్టగానే ఒక లావా బట్టి అండ్ ట్రాప్ డోర్లో వచ్చి ఐరన్ తీసుకోండి. ఐరన్ ఒక లివర్ చలో అంతే గైస్. అరే ఇక్కడ పెట్టి ఆన్ చేసాను. ఇక్కడ కూడా ఒకటి పెట్టి ఆన్ చేసాను. ఎందుకంటే లావా బయటకు రాకూడదు కదా. ఒక ప్రెషర్ ప్లేట్ తీసుకో. ఒక ప్రెషర్ ప్లేట్ ఐరన్ తీసుకున్నాను. ఎందుకంటే వుడ్ తీసుకుంటే లావాకి వచ్చి కాలిపోతుంది వుడ్. అందుకని లావా బయటకు వచ్చి ఇప్పుడు దీంట్లో లావా పోసింది. వెంటనే అంతే గైస్, మన హ్యాక్ అయిపోయింది. ఇంకా ఆరోస్ తీసుకో. ఆరోస్ వచ్చి ఇప్పుడు ప్రస్తుతం నార్మల్ ఆరోస్ తీసుకున్నాం. దీంట్లో ఆరోస్ పెట్టేసాం. డిస్పెన్సర్లో పెట్టిన వెంటనే రెడ్ స్టోన్ డస్ట్ తీసుకొని ఇక్కడ పెట్టేసాను. స్టార్ట్. మన గన్ ఎలా ఉంది? చూడడానికి గన్లానే ఉంది, అంటే గన్లా లేదు. మన మైన్క్రాఫ్ట్లో గన్ అనుకోవాలి అంతే. ఏంది అడిగో అంతే 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 అంతే. అదే ఇక్కడ ఉన్నా కూడా తెగవచ్చు. ఇక్కడ బాహుబలి అయితేనే జరుగుతుంది. ఇక్కడ చూడండి బాణాలన్నీ వస్తూ ఉంటాయి. అయిపోయినాయా? అప్పుడే ఇంకొన్ని పెట్టేద్దాం. బాణాలే కదా. చూడండి ఇక్కడ బాహుబలి యుద్ధమే జరుగుతుంది. ఇక్కడ పైన బాణాలు వస్తాయి కదండి, అలానే జరుగుతుంది. ఇది మన సెకండ్ హ్యాక్. గన్ ఎలా ఉంది చెప్పేసండి. ఇది గన్నే, కానీ గన్ అని అనుకోవాలి. చాలా ఇంకా ఆపాయాలంటే రెడ్ స్టోన్ తీసేయాలి. ఇంకా ఉన్నాయి బాణాలు, ఇంకా ఉంది. ఇప్పుడు ఒక చిన్న పని చేద్దామా?
సో చలో నేను మీకు ఇప్పుడు ఏం చేస్తానో అర్థమైపోయింది అనుకుంటా. ఇలా ఇక్కడ బాణాలు వస్తూ ఉంటే ఇక్కడ తెలిసిందే కదా నా చేతులు ఏముంది. క్రీపర్స్ స్పానింగ్. ఐ హేట్ క్రీపర్స్ గైస్. ఎందుకంటే సర్వైవల్లో హార్డ్ కోర్లో కానీ సర్వైవల్లో ఉన్నప్పుడు నా వెనక్కి వచ్చి పేలుతాయి గైస్. అప్పుడు నాకు ఎంత కోపం వస్తుంది అంటే అంతగా కోపం వస్తుంది. రెండు గారు నా పక్కకు వచ్చేసి అంత కోపం వస్తుంది. అందుకే ఐ హేట్ క్రీపర్స్. ఇప్పుడు చాలా క్రీపర్స్ అయితే పెట్టేద్దాం. అప్పుడు ఆగిద్దాం. అందరూ లోటాలు చేస్తున్నారు. ఏం చేస్తారు? బయటికి వెళ్ళాలి. రాదు ఇక్కడ అరే నువ్వు ఎంత బాగా తప్పించుకున్నావు. సో చాలా క్రీపర్స్ అయితే స్పాన్ చేసేద్దాం. అక్కడికి వచ్చాయి ఇక్కడ లోపలికి మంచి ఛాన్స్ వచ్చింది. లోపల పంపించడం అనుకున్నా. అరే సో ఇన్ని క్రీపర్స్ అయితే స్పాన్ చేసా. ఇక్కడ స్టార్ట్ చేసేద్దాము. రెడ్ స్టోన్ డస్ట్. ఓకే స్టార్ట్ చేద్దాము. అది ఇక్కడ పడండి. అరే ఇక్కడ పడండి రా. ఇక్కడ అరే ఇక్కడ అది కావాలి రా. బూడది కావాలి మీరు. బూడది అంతే కదా. మీ ఫ్రెండ్స్ అందరికీ చనిపోకుండా చూస్తున్నావా? వీళ్ళ ఫ్రెండ్స్ అందరు చనిపోకుండా చూసుకుంటా చూడండి. చాలా మంది బూడది చేసుకున్నారు. మీరు కూడా చాలా పైన సార్ షో చూడండి. ఇంకా బాగా అంతా అక్కడ పోతుంది. ఒకవేళ అక్కడ కూర్చుంటే కొంచెం బాగుంది. అయిపోయినాయా? మీరు ఇంకా మిగిలారా? మీకుంది నా చేతుల్లో. మీరు మిగిలారు, బాగా తప్పించుకున్నారు. సో చలో గైస్ ఇక మన థర్డ్ హ్యాక్ అయితే స్టార్ట్ చేద్దామా. ఇక థర్డ్ హ్యాక్ వచ్చేసి ఫైర్ చార్జెస్. కానీ ఫైర్ చార్జెస్ సేమ్ గన్ టైప్లోనే ఉండాలి. ఏమంటే ఫైర్ చార్జెస్ ఏంటి అప్పుడు వరుసగా గన్ టైప్లో ఉన్నాయి. అంటే తగ్గ అక్కడ యారోస్ వెళ్తాను, ఇక్కడేమో టీంకి వెళ్తుంది, ఇప్పుడేమో ఫైర్ చార్జెస్ అనుకోకండి. ఈ 3 హ్యాక్స్ మాత్రం మళ్ళీ వేరే ఉంటాయి. లేదు ఫస్ట్ మనం క్రియేటివ్లో ఉన్నాం కాబట్టి కొంచెం పిచ్చిగా ఎమరాల్డ్ తీసుకుందామా. గ్రీన్ కలర్ ఎమరాల్డ్ బాగుంటుంది. కొంచెం నెగరైట్ రిచ్ అనుకో, కానీ నల్ల కలర్ బూడుగా ఏం లేదు దాంట్లో. ఇలా మీకు ఇష్టం, మీ ఇష్టం ఎంత హైట్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా ఎమరాల్డ్ బ్లాక్స్ నాకు ఈ హైట్ అయితే చాలు. ఈ హైట్ అయితే నాకు చాలు. నేను ఇక ప్లాట్ఫామ్, ఒక చిన్న ప్లాట్ఫామ్ అయితే చేసేద్దామా. అరే ఓకే ఇక్కడ 2, ఇక్కడ 2. సో సరే ఇంత చిన్న ప్లాట్ఫామ్, దట్ ఈస్ రైల్వే ప్లాట్ఫామ్ కాదు. అండ్ ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన డిస్పెన్సర్ తీసుకొని ఇక్కడ ఒకటి ఇటువైపు ఫేసింగ్ ఉండాలి.
ఈ బ్లాక్స్ తీసేయండి. ఈ బ్లాక్స్ తీసేసి రెడ్ స్టోన్ కనెక్షన్ ఇచ్చేయండి. కనెక్ట్ కాలేదు కదా, ఎస్సీ కావాలి. ఓకే, కనెక్ట్ అయింది. ఇలా 2 బ్లాక్స్ పెట్టుకుందాం. ఇంకా కొంచెం ప్లాట్ఫామ్ పెద్ద చేయాలి. అరే కొంచెం 2 బ్లాక్స్ అట్లా పెద్ద చేసి కంపరేటర్ తీసుకోండి. ఇప్పుడు కంపరేటర్, రెడ్ స్టోన్ కంపరేటర్, కంపు కొట్ట కంపరేటర్ ఇప్పుడు పెట్టేసేయండి. అది ఇక్కడ పెట్టండి. దీన్ని ఆన్ చేయండి. దీని మీద ఇలా క్లిక్ చేస్తే ఆన్ ఆఫ్ అవుతుంది. ఇలా అయిన తర్వాత ఇలా కనెక్షన్ ఇచ్చుకోండి. ఇవ్వగానే లేకపోతే కంపరేటర్ కొంచెం ముందుకు పడదాము. ముందుకు పెట్టి ఇలా దీన్ని ఆన్ చేసేద్దాం. ఇప్పుడు లివర్ తీసుకోండి. అరే లివర్ తీసుకొని ఇక్కడ పెట్టేసేది అంతే గైస్. చూడండి, ఆన్ ఆఫ్ ఎలా వస్తుందో, ఆన్ ఆఫ్. ఇప్పుడు దీంట్లోకి మనము 5 చార్జెస్ పెడదాం. 5 చార్జెస్ 3 అయ్యాయి కదా, ఒక్కొక్క దాంట్లో 2 స్టాక్స్ పెడతాం. ఓకే, ఇంకొక డిస్పెన్సర్ అనేది పెట్టేద్దాం. సో చలో గైస్, ఇక స్టార్ట్ చేసేద్దామా మన 5 చార్జెస్ మిషన్. లెట్స్ గో. 3, 2, 1. అరే చూడండి గైస్ ఎలా వెళ్తున్నాయో 5 చార్జెస్. ఇప్పుడు ఈ అడివంతా తగలబడిపోతుంది. బాహుబలి సింగ్ చూడండి, అవి ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. అవి ఇన్ఫినిటీ వెళ్ళిపోతూనే ఉంటాయి. అరే యాడ్స్ ఒకటి ల్యాగ్. ఓ చూడండి గైస్, అది మొత్తం ఎంత తగలబడిపోతుందో. అయిపోయినాయా అప్పుడే 2 స్టాక్స్. గైస్ ఇది మన 3rd హ్యాక్. మీకు 4th హ్యాక్ వచ్చి ఇలా ఉండదు, ఈ టైపు కాదు. ఈ హ్యాక్స్ కానీ నచ్చితే ఒక లైక్ వేసుకోండి అంతే గైస్. లైక్స్ పెట్టేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, షేర్ చేయండి. సో ఓకే గైస్, మనం 4th హ్యాక్ అయితే స్టార్ట్ చేసేద్దామా. 4th హ్యాక్ వచ్చేసి అన్లిమిటెడ్ కాబుల్ స్టోన్. అన్లిమిటెడ్ కాబుల్ స్టోన్ అంటే ఇప్పుడు ఒక చిన్న శాంపుల్ చూపిస్తా. రైట్, ఇప్పుడు స్టోన్ తీసుకుందాం. ఎనీ స్టోన్ దీని చుట్టూరున ఇలా కవరింగ్లా పెట్టేద్దాం. చుట్టూ కవరింగ్ ఇలా పెట్టేసి పక్కకి షీప్ షీప్. ఇప్పుడు లావా బకెట్ అయితే తీసుకుందాం. లావా బకెట్ తీసుకొని ఇలా పెడదాం. ఓకే, ఇలా పెట్టగానే ఇక్కడ ఇప్పుడు లావా పడదాం. మధ్యలో కాబుల్ స్టోన్ జనరేట్ అయ్యి పగలగొట్టగానే మళ్ళీ కాబుల్ స్టోన్ జనరేట్ అవుతుంది. ఈ విధంగానే ఒక అన్లిమిటెడ్ కాబుల్ స్టోన్ అయితే జనరేట్ చేద్దాం. అదే రెడ్ స్టోన్ మెకానిజంతో. ఎలా అంటే స్టిక్కీ పిస్టన్, రెడ్ స్టోన్. స్టిక్కీ పిస్టన్ తీసుకొని ఇలా పెట్టండి. ముందుగా ఇటువైపు ఫేసింగ్ ఉండి ఇక్కడ ఒక బ్లాక్ తీసేయండి. ఒక బ్లాక్ తీసేసి ఇక్కడ కూడా ఒకటి. వెయిట్, అంతే గైస్. 1 minute. అరే వెయిట్ 1 minute.
ఫైనల్ ఇలా అయితే రిపేర్ చేసేసుకొని, ఇది రెడ్ స్టోన్ మెకానిజం కాబట్టి ఇక్కడ నుండి ఇలా అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఒకటి తీసేసి అప్పుడే స్టార్ట్ అయిపోయింది. తీసేయి. ఓకే, ఇలా రెడ్ స్టోన్ తీసుకొని వచ్చి ఫస్ట్ దీన్ని కనెక్ట్ చేయండి. దీన్ని కనెక్ట్ చేయగానే ఇలా కొంచెం దూరం తీసుకొని వచ్చి ఇక్కడ రెడీకి పెట్టండి. ఇక్కడ దీనికి ఇలా అటాచ్ చేయడానికి కొంచెం వీలుగా ఉండడానికి ఇక్కడ ఇలా పెట్టగానే అది స్టార్ట్ అవుతుంది. అదే దీనిపైన రెడ్ స్టోన్ ఉంది. ఇప్పుడు పిస్టన్ తీసుకోవాలి. పిస్టన్ తీసుకొని ఇలా ఒక 8 బాక్స్ ఇలా పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8 ఇక్కడ ఒక బ్లాక్ రిమూవ్ చేసేసి టార్చ్ లైట్, రెడ్ స్టోన్ టార్చ్ ఇక్కడ పెట్టగానే నెక్స్ట్ రిపీటర్ తీసుకోండి. రిపీటర్ ఇలా పిస్టన్ వెనకాల పెట్టేసాను. అప్పుడు నైట్ అయిపోయిందా బెడ్ ఏది? ఓకే, బెడ్ తీసుకున్నా. చాలా మనకి డౌట్ వస్తుంది, బెడ్ ఎందుకు క్రియేటివ్లో ఉన్నాం కదా, కమాండ్ ద్వారా డే చేయొచ్చు అని. కమాండ్ ద్వారా డే చేస్తే వెదర్ అనేది మాటికి చేంజ్ అయిపోతుంది. రైన్ అలా వస్తూ ఉంటుంది, మాటికి చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి అందుకని బెడ్ ఎక్కువ వాడతాను. అండ్ ఇలా కనెక్షన్ తీసుకొని వచ్చి ఇవన్నీ రిపీటర్స్కి పెట్టేసేయండి. ఓకే, అదే అంతే గైస్, మన హ్యాక్ అయితే రెడీ అయిపోయింది. అంతే, ఇలా పెడదాం అనుకుంటే ఇలా పెట్టేస్తే కవ్ దీన్ని ఆగండి గైస్. ఏ పని చేసుకుంటే అప్పుడు ఏదో ఒకటి అడ్డు వస్తూనే ఉంటుంది. ఒకసారి అదా, ఒకసారి కవ్వు అంట, ఒకసారి చికెన్ అంట, నెక్స్ట్ టైం వేరేది, ఏదో ఒకటి అడ్డు వస్తూనే ఉంటుంది. అంటే నాకు నచ్చదు కదా. ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు ఇక స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గో. అదండి రెడ్ స్టోన్. ఇది ఎలా ఉందంటే ఇక్కడ ఇలా తోస్తున్నట్లేదు, ఇక్కడ రెడ్ స్టోన్ వస్తున్నట్టుంది. ఇక చూడండి, ఇక్కడ లాస్ట్ వరకు వచ్చిన తర్వాత ఏమవుతుందో చూడంత ఫాస్ట్గా. ఇలానే గైస్, మీరు ఒకవేళ ఎక్కడైనా పనికి వెళ్ళారనేది దూరంగా ఉంటారనుకో, ఇంత దూరం అన్నీ వెళ్ళిపోతుంది. దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మన అన్లిమిటెడ్ పవర్ స్టోన్ జనరేటర్. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వచ్చి రాగానే ఎంత దూరం ఉంటుందో మనం మైండ్ చేసుకోవాలంటే అది వేరే విషయం. అది నింపేసింది కాబుల్ స్టోన్. చాలు చూడండి గైస్, అప్పుడే ఎంత అయిపోయిందో చూడండి ఎలా ఉందో. ఇది ఇలా పనిచేస్తుంది కదా అన్లిమిటెడ్ కాబుల్ స్టోన్ జనరేటర్. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మరి ఇంకొన్ని వీడియోస్తో నేను ముందుకు వచ్చేస్తాను. ఆగండి. ఫ్రంట్ ఓకే, బాయ్. మరిన్ని ఈ చెత్త అంతా తీసేద్దాం. ఈ హ్యాక్స్ అన్నీ ఏమైనా ఉన్నాయో కామెంట్ చేసేయండి. పాపం ఈ 3 పక్కనే ఉన్నాయి, అదొకటే దూరంగా ఉంది. అరే ఈ 4 హ్యాక్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి. మర్చిపోద్దండి సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ముఖ్యం, క్లిక్ చేయండి అంతే. మీ డీటెయిల్స్ కూడా ఏం లీక్ అవ్వవు, జస్ట్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అంతే గాయస్. అంతే, మరిన్ని వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే, లెట్స్ బాయ్.
బాయ్ గాయస్.